నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసుల కోసం ఇటీవల కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధనలు, కొత్త రూల్స్ తీసుకొని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ వీసాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో 800 దినార్ల జీతం లేకపోతే కువైట్ దేశాన్ని నెల రోజుల లోపు మీ యొక్క ఫ్యామిలీని మీ యొక్క దేశానికి పంపించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కువైట్ నివాస వ్యవహారాల దర్యాప్తు విభాగం ఇటీవల ఫ్యామిలీ వీసాల నిబంధనలు ఉల్లంఘించినందుకు డజన్ల కొద్ది ప్రవాసులకు సమన్లు జారీ చేసింది. ఎందుకంటే వాళ్లకు 1 నెల గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. కువైట్ దేశంలో మీరు మీ యొక్క ఫ్యామిలీని పెట్టుకోవాలంటే 800 దినార్ల జీతం అయితే తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ మరియు 800 దినార్ల కంటే ఎక్కువ జీతం ఉంటే కానీ మీ యొక్క కుటుంబాన్ని ఇక్కడ చూసుకునేందుకు ఇక్కడ ఉన్న రేట్ల ప్రకారం, ఇక్కడ ఉన్న జీవన ప్రమాణ ప్రకారం 800 దినార్లు అయితే జీతం తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ 800 దినార్ల కంటే తక్కువ ఉంటే కానీ, అలాగే వీసాకు అప్లై చేసేటప్పుడు 800 దినార్లు జీతం చూపించారు, ఆ తర్వాత ఉద్యోగం మారడం కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల చాలా మంది జీతాలు అయితే తగ్గిపోవడం జరిగింది. కొంతమంది 300 దినార్లు, 400 దినార్లు, 500 దినార్లు జీతం అందుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అన్ని మారిపోయాయన్న. అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు, యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అవసరమా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. మాకు 800 దినార్లు జీతం ఉంది, అయినా మాకు యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అవసరమా అని చెప్పేసి. అలాగే దీనికి సంబంధించి జూలై 2024లో చట్టానికి సవరణలు చేశారన్నమాట. చట్టానికి చేసిన సవరణల ప్రకారం కువైట్ లో డిగ్రీలు, సర్టిఫికెట్లు లేని ప్రవాసులు తమ యొక్క కుటుంబాలను కువైట్ కు తీసుకురావడానికి అనుమతించబడింది. వారి యొక్క జీతం 800కు చేరుకుంటే సవరించిన నిబంధనల్లోని ఆర్టికల్ 29 ప్రకారం వారు నియమించబడిన వృత్తికి సంబంధించిన పని నుంచి నెలకు 800 దినార్ల కంటే ఎక్కువ జీతం సంపాదిస్తూ ఉంటే, 800 దినార్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటే డిగ్రీ సర్టిఫికెట్ అవసరం లేకపోయినా సరే కానీ మీ యొక్క కుటుంబాలను కువైట్ కు తీసుకొని రావచ్చు. ఒకవేళ మీకు జీతం తగ్గి ఉంటే జీతం పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని నివాస వ్యవహారాల విభాగం నుంచి మీకు సమన్లు వచ్చింటే కానీ నెల రోజుల లోపు మీ యొక్క ఫ్యామిలీని కువైట్ నుంచి ఇండియాకి అయితే పంపించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.